శ్రీమన్నారాయణ. ఇవాళ 28వ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. கரவைகள் சென்று காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நம்மக்கு இங்கோஜிக்க ஒஜியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறுபேர ஜெயித்தனவம் சீறி எருளாதே ఇరైవా నీతారాయ్ పరయేలో రెంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి నీతో మాకు ఎన్ని ఆభరణాలు నువ్వే మాకు ధరింపజేయాలి అని వాళ్ళ కోరికలన్నీ వెళ్ళబుచ్చుకుంటున్నారు. అయినా స్వామి ఏం కరుణించట్లా. అమ్మవారు ఏం చెప్తుంది, ఇండైరెక్ట్గా చెప్తుంది, నువ్వే మాకు కృప చేయాలి, మాకేం కావాలో అని చెప్పి. అయినా స్వామి ఇంకా ఏం చేయట్లా. ఇవాళ పాసురంలో ఏమడుగుతుందంటే, మేము అమాయకమైన గొల్లలం స్వామి, మాకేమీ తెలీదు. ఆవుల్ని కాచుకుంటూ ఉంటాము, ఆవుల్ని మేతకు తీసుకెళ్తే అవి మేత మేస్తూ ఉంటే మేము తీసుకెళ్ళిన అన్నం అవి మేము తింటూ ఉంటాము. అంతేగాని ఇంకా మాకైతే ఏమీ తెలియదు స్వామి. మా కులంలో ఉన్న గొప్పతనం ఏమైనా ఉంది అంటే నువ్వే స్వయంగా వచ్చి మా కులంలో జన్మించావు స్వామి, అదే మా సుకృతం స్వామి. అంతకన్నా మాకు అసలు ఏమీ తెలియదు స్వామి అని మేము అమాయకమైన గొల్లలం అని చెప్తుంది. చెప్పి ఏంటి ఇంకా స్వామి ఏం కరుణించట్లేదు, నేను నారాయణ వాసుదేవ అని పలు రకాలుగా కీర్తించాను, అవేనా నీకు ఏమైనా చిన్న చిన్న పేర్లుగా అనిపించినాయా స్వామి? గోవిందా అని పిలవలేదా? నువ్వే స్వయంగా వచ్చి అర్చావతారంలో ఇక్కడ వెలిసావు, గోవిందా అనే పెద్ద పేరుతో నిన్ను పిలవకుండా చిన్న చిన్న పేర్లతో కీర్తించానా స్వామి? మేము అమాయకమైన పిల్లలం కదా, అలాంటి తప్పు ఏమైనా చేసుంటే క్షమించండి స్వామి. స్వామికి గోవింద అనే పేరు చాలా ఇష్టం, ఎందుకంటే 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి ఆ పేరును సంపాదించుకున్నారు స్వామి. పెద్ద పేరుతో పిలవకుండా చిన్న చిన్న పేర్లతో నిన్ను కీర్తించామని చెప్పి ఏమైనా కోపం వచ్చిందా? మేము చిన్న పిల్లలం స్వామి, తెలియక ఏమైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి పరే అనే వాయిద్యాన్ని మాకు కృప చేయండి స్వామి అని కోరుకుంటున్నారు ఈ పాసురంలో గోదాదేవి. అసలైన కోరిక రేపు ఎల్లుండి 29, 30 పాసురాల్లో కోరుకుంటారు. అవి రేపు చూద్దాం. జై శ్రీమన్నారాయణ.